ఈరోజు మన మహబూబ్ నగర్ పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా వారు ఇంత గొప్ప కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జయగల్లా గారికి శుభాకాంక్షలు, వారి టీంకి అంతా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్లాంట్ను ప్రారంభం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ఇండస్ట్రియల్ శాఖ మంత్రులైనటువంటి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఇతర మంత్రులకి, శాసనసభ్యులకి, ఎంపీలకి, మేయర్ గారికి, అదేవిధంగా టీంకి అంతా కూడా వచ్చినటువంటి ముందరున్నటువంటి సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. సమయం తక్కువ, ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ ప్రోగ్రాంలన్నీ కూడా. సో అన్ని ఇక్కడ ఈ ప్లాంట్ రావడం అనేది నిజంగా చాలా, అంటే ఈ ప్రాంతం వారు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ప్లాంట్ ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడమే కాకుండా మన ప్రాంతం వారికి ఇక్కడ అనేక మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ, ఉద్యోగ అవకాశాలు ఇస్తూ, ఇంకా స్కిల్ డెవలప్మెంట్, ఇంకా స్కిల్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి వారిని అంతా కూడా ఇండస్ట్రీలో భాగస్వాములను చేయడానికి ఒక ప్రాతిపదికను తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి పూర్తి సహకారాలు అందించిండ్రు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల వారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ మేము శాసనసభ్యులు గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ తొందరగా రావాలి, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతాయనేటువంటి విధంగా పూర్తి సహకారాలు అందించినాము. మరి ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో వేగంగా మార్పులు చేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఈరోజు అందరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొంటా ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మనకి ఈరోజు ఫ్యూయల్ బయట నుంచి మనం కొంటున్నాము, మన దేశంలో మనం మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి విధంగా మన ఇండియాని మనం తయారు చేసుకోవాలి. మన డబ్బుని బయట దేశాలకు పోకుండా, మనం డాలర్లను బయట దేశాల డాలర్లు ఖర్చు పెట్టకుండా మన డబ్బుని మన దగ్గరనే పెట్టుకొని మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి మాట మన ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యం పెరుగుతూ ఉంది. అది కూడా ఇక్కడ స్థాపించడం నిజంగా మన గొప్ప విషయం అని తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మనకు లీథియం అయాన్ బ్యాటరీలు ఏవైతే ఈరోజు ఇక్కడ తయారు చేస్తా ఉన్నారో మన కార్స్కి అంతా కూడా ఎలక్ట్రిక్ కార్స్ కొంటున్నాం. ఫస్ట్ ఇంతకుముందు చెప్పారు జయగల గారు, ఇక్కడ ఫస్ట్ 16 గీగాబైట్స్ తయారు చేయాలని ప్రతిపాదన ఉండింది. ఈరోజు 32 గీగాబైట్స్ తయారు చేస్తున్నాం. అంటే ఇంతకుముందు సంవత్సరానికి 4 లక్షల కార్లకు బ్యాటరీలు తయారైతే రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో సంవత్సరానికి 8 లక్షల ఎలక్ట్రిక్ కార్లకు తయారు చేసినటువంటి బ్యాటరీలు ఇక్కడ ఈ సంస్థ తయారు చేయబోతా ఉందనంటే పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో భాగంగా ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీలు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ధి జరగాలి, అదేవిధంగా దేశమంతా అభివృద్ధి చెందాలంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని ఆ దిశగా ఈరోజు ప్రారంభం చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకి హృదయపూర్వకమైనటువంటి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే ఇప్పుడు our honorable minister INC legislative affairs government of Telangana ఒక్కసారి మనసారా కరతాల ధ్వనులతో లెట్స్ వెల్కమ్ శ్రీ డి శ్రీధర్ బాబు గారు. ప్లీజ్ గివ్ అవే యువర్ వాల్యుబుల్ అడ్రస్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ముఖ్యమంత్రి గారు సంకల్పించిన తెలంగాణ రైజింగ్ 2047 మా ప్రభుత్వ పరిపాలన ప్రణాళిక కార్యక్రమ భాగంలో ఈరోజు దివిటపల్లిలో
అమర్ రాజా సిక్యూపీ ఈ ప్లాంట్ ఇనాగ్రేషన్ ఒక నిదర్శనం దేనికంటే నౌ తెలంగాణ హెస్ బికమ్ లీడర్ ఫర్ ద ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా ఆలోచన మేరకు ఈరోజు అమర్ రాజా స్థాపించి మరి దిగ్విజయంగా ఈరోజు ప్లాంట్ ఇనాగ్రేషన్ ఆఫీస్ ఇనాగ్రేషన్కు సంబంధించి ముందుకు నడుస్తా ఉన్న ఎండి గారు జయదేవ్ గల్ల గారికి, అదేవిధంగా విక్రమ్ గారికి, మరి అమర్ రాజాకు సంబంధించిన టీం మెంబర్స్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మేమందరం వచ్చాం. నేను ఇండస్ట్రీ మినిస్టర్గా, పెద్దలు మరి టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు, మా సోదరులు యానిమల్ హస్బెండరీ, ఫిషరీ, స్పోర్ట్స్, డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన మిత్రులు శ్రీహరి గారితో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు డికే అర్ణ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు, ఈ ప్రాంత శాసన సభ్యులు, గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్లాంట్ రావటానికి పార్షికంగా కారకులైన మరి మా మధుసూదన్ రెడ్డి గారి నియోజకవర్గ ప్రజలు, మధుసూదన్ రెడ్డి గారు, దీంట్లో పాల్గొంటా ఉన్న మా గౌరవ సహచరులు రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, శంకర్ గారు, ఈ కార్యక్రమ భాగంలో మరి ఇక్కడ ఉన్న మా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మాజీ చైర్మన్ సోదరులు ఒబేదుల్లా గారు, ప్రధానంగా మొన్ననే ఈ మధ్యలో మా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నియామకులైన మరి సంజయ్ జార్జ్ గారు కూడా వచ్చారు. వారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం శ్రీధర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న అనేక మంది మిత్రులు, దాంతోపాటు ఈనాడు భూములను కోల్పోయి ఇక్కడ మనం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వలసలకు పోకుండా భావి తరాలకు బాట వేయాలని మరి వారి త్యాగాన్ని ఇచ్చి పరిశ్రమను నెలకొల్పిన మరి మా రైతు సోదరులు, వారి కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మొదటగా ఎందుకు చెప్పాము ఎనర్జీ ట్రాన్సిషన్ కావాలి, ఆ క్రమంలోనే మనం అనుకుంటున్న 3 ట్రిలియన్ల ఎకానమీని డెవలప్ చేయాలని మా లక్ష్యం. ఆ క్రమంలో కొత్త ఎనర్జీ పాలసీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత